భుజబలమున పెద్ద పులుల సంపగవచ్చు, పాము కంఠము చేత పట్టవచ్చు, బ్రహ్మరాక్షస కోట్ల ప్రాలద్రోలగవచ్చు, మనుజుల రోగముల్ మాన్పవచ్చు. జిహ్వకిష్టముగాని చేదు మృంగగవచ్చు, పదును ఖడ్గము చేత నదమవచ్చు, కష్టం ముందుచు మున్ల కంపలో చొరవచ్చు, తిట్టుబోతుల నోళ్ళు గట్టవచ్చు. పుడమిలో దుష్టులకు జ్ఞానబోధ తెలిపి, సజ్జనుల చెయ్యలేడెంత చతురుడైనా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: భూషణముల చేత ప్రకాశించే ఓ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, దుష్టులను సంహరించేవాడా, పాపములను దూరము చేయువాడా. భుజబలము చేత పెద్ద పులులను చంపవచ్చు, అలాగే పాము కంఠమును కూడా చేతిలో పట్టుకోవచ్చును. బ్రహ్మరాక్షులను సైతం ప్రాలదోలవచ్చును, మనుష్యుల రోగాలను సైతం మాన్పవచ్చును. నాలికకు ఇష్టము కాని చేదును కూడా మృంగవచ్చును, పదునైన కత్తితో అదుమవచ్చును, కష్టపడి ముండ్ల కంపలో ప్రవేశించను వచ్చును, తిట్టుబోతుల నోళ్లను కూడా మూయించవచ్చును. కానీ భూమి యందు ఎంతటి సమర్థుడైనా దుర్మార్గులకు మాత్రం దేవుని గురించిన జ్ఞానబోధను చేసి వారిని మంచివారిగా చెయ్యజాలము.